హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా అయితే ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణం అన్నమాట. అలాంటిది మన కరవదిలో శ్రీరాముల వారి కళ్యాణంతో పాటు వేణుగోపాల స్వామి మరియు రామలింగేశ్వర స్వామి వారు కూడా కళ్యాణం జరుగుద్దని ఎంతమందికి తెలుసు? ఈ కళ్యాణం చుట్టానికైతే కొన్ని వేలల్లో మంది అయితే వస్తారు. ఇంకా ఈ కళ్యాణం అయితే మనకి అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. ఇంకా ఇది జరిగిన 5 days మాత్రం రోజుకి ఒక వాహనం పైన అయితే నైట్ టైం మనకైతే దేవుళ్ళు అయితే ఊరేగింపుకైతే వస్తారు. ఇంకా అదే సాయంత్రం అయితే ఇంకా మనకి రేపటి నుంచి అయితే సాంస్కృతిక కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతాయి. రోజుకి ఒక తరపున అయితే ఈ 5 రోజులు అయితే చాలా గ్రాండ్గా అయితే జరుగుతాయి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు. అదేవిధంగా ఈ వాహనాలు అయితే మాత్రం చాలా బాగుంటాయి. అన్నీ కొత్త వాహనాలే అన్నమాట ఈ సంవత్సరం. చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసరికి 134వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అన్నమాట. దీన్ని చూడటానికి అయితే చాలామంది అయితే వస్తారు. ఇంకా మనకి నైట్ టైం అయితే ఊరేగింపుతో అయితే స్వామివార్లు అయితే మనకైతే కనపడతారు. ఇంకా మనకైతే మాత్రం కళ్యాణం అయితే ఇంకా చాలా బాగుంటుంది. విశిష్టం ఏంటంటే ఎక్కడా లేని విధంగా అయితే భద్రాచలంలో అక్కడ రామువారి కళ్యాణం ఎలా జరుగుతుంది, ఇంకా కరవదిలో కూడా అంతే జరుగుతుంది. ఇంకా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఊర్లో నుంచి ప్రజలందరూ అయితే వస్తారు. ఇంకా అంతే విధంగా ఇంకా మనకైతే తిరునాళ్ళు అయితే చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఈ శ్రీరామనవమి 5 రోజులు మాత్రం డైలీ ఒక వీడియో తరపున అయితే మీ ముందుకైతే వస్తాను. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎక్స్ప్లోర్ విత్ సాయి సుజిత్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా. రాముడు రాఘవుడు